అందరికీ నమస్కారం. ఈసారి వీడియోలో మనం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'చుక్కల్లో చంద్రుడు' చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం జనవరి 14, 2006లో విడుదలైంది. అంటే ఈ సంవత్సరం జనవరి 14కి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఈ చిత్రం వహిదారెమాన్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆహ్, సహనటీమణిగా ఈ చిత్రంలో కనిపిస్తారు. తర్వాత ఈ చిత్రంలో మెయిన్ యువజంటగా సిద్ధార్థ, సుధా నటించారు. తర్వాత నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్, నిర్మాత కెఎస్ రామారావు గారు, తర్వాత దర్శకుడు శివ అనంత్, సంగీతం చక్రి, ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి. తర్వాత ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర పేరు కృష్ణారావు గారు. ఆయన భార్య పేరు పద్మావతి. ఆ పాత్రని వైదా రెహమాన్ గారు పోషించారు. ఇది గెస్ట్ రోల్ కింద పోషించారు ఆవిడ ఈ సినిమాలో. అర్జున్ కృష్ణ పాత్ర సిద్ధార్థ. తర్వాత శ్రావణి పాత్రలో సదా కనిపిస్తారు. సంధ్య పాత్రలో చార్మి కనిపిస్తారు. సలోని పాత్రలో శాలిని కనిపిస్తారు. తర్వాత హీరోయిన్ శ్రావణి బామ్మగారుగా కేఆర్ విజయ, శ్రావణి మేనమామగా తనికెళ్ళ భరణి గారు సినిమాలో కనిపిస్తారు. ఈ సినిమాలో సింహభాగం అంతా కూడా జర్మనీలో తీశారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, సిద్ధార్థ తాతామనవాళ్ళనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర కృష్ణారావు గారు అక్కడ జర్మనీలో సెటిల్ అయిన ఇండియన్. పారిశ్రామికవేత్తగా అక్కడ సెటిల్ అయిన ఇండియన్‌గా చూపిస్తారు. ఆయన భార్య పోయిన తర్వాత తన సొంత ఊరికొస్తారు ఆయన. అలాగే సిద్ధార్థకు పెళ్లి చేద్దామని చూస్తే అతను ఎవరిని చేసుకోకపోవడంతో సిద్ధార్థ్ కూడా అలాగే తాతను వెతుక్కుంటూ పల్లెటూరికొస్తాడు. అక్కడ సిద్ధార్థ ముగ్గురు అమ్మాయిల్ని కలుస్తాడు. ఆ ముగ్గురు అమ్మాయిలని ఎవరిని పెళ్లి చేసుకున్నాడన్నది చిత్రం ఫైనల్‌గా తెలుస్తుందనమాట. అది సమాప్తం అవుతుంది. శ్రావణిని పెళ్లి చేసుకుంటాడు చివరగా. దాంతో చిత్రం సుఖాంతం అవుతుందనమాట. అదండి ఈ చిత్రకథ సింపుల్‌గా చూసుకుంటే. కానీ సినిమా అంతా జర్మనీలో సింహభాగం తీయడం వల్ల చాలా రిచ్‌గా కనిపిస్తుంది. చాలా బావుంటుంది. జర్మనీలో మంచి లొకేషన్స్‌లో ఈ సినిమా తీశారు. తర్వాత ఇంకో విశేషం ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది, అక్కినేని నాగేశ్వరరావు గారు తన 82వ ఏట కూడా ఈ చిత్రంలో సిద్ధార్థతో పాటు స్టెప్స్ వేశారు. అదొక పెద్ద విశేషం ఈ చిత్రంలో అనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు స్టెప్స్‌కి ఫేమస్. అలాగే కానీ 82 ఏళ్ల వయసులో కూడా స్టెప్స్ వేయడం అంటే గొప్ప విశేషమే కదా మరి. అది ఈ చిత్రం గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిందండి. అదే ముఖ్యంగా ఈ చిత్రకథ. కానీ అంతా తాత మనవళ్ళ మధ్య జరిగే సన్నివేశాలన్నీ చాలా కామెడీగా, హాస్యభరితంగా ఉంటాయన్నమాట. సినిమా బావుంటుంది. చూడొచ్చు. యూట్యూబ్‌లో కూడా దొరుకుతుంది ఈ సినిమా. మంచి సినిమాయే. కానీ బాక్స్ ఆఫీస్ ఫలితం చూసుకుంటే అనుకున్నంత పెద్దగా ఈ సినిమా ఎక్కడ ఆడినట్టు లేదు. తర్వాత ఎందుకంటే ఈ కథలో సిద్ధార్థ్ కూడా భాగస్వాముడు. అలాగే కోన వెంకట్ కూడా ఈ కథని కొంతవరకు దాంట్లో భాగస్వామ్యం వహించారనమాట. అందుకనేమో మరి ఈ సినిమా మరీ గొప్పగా ఆడలేదు. తర్వాత సిద్ధార్థ్ కూడా ఈ సినిమా దర్శకత్వంలో వేలు పెట్టాడని అనుకుంటూ ఉంటారనమాట. కానీ మొత్తానికి ఇదొక తాతా మనవళ్ళ కథ. ఒక మంచి హాస్యరస చిత్రంగా చెప్పుకోవచ్చు. అలా చూసుకుంటే సరదాగా ఈ సినిమా చూడడానికి బానే ఉంటుంది. యావరేజ్‌గా ఆడిన సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారికండి. అదండి చిత్ర విశేషాలు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు తాతగా నటించిన 'చుక్కల్లో చంద్రుడు' చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోతో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్